హాయ్ అందరికీ నమస్కారం. పోలా విజయభాస్కర్ వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా పలు టీవీ ఛానళ్లలో నిత్యం కనిపించే ఒక సీనియర్ పాత్రికేయులు. అలాగే గతంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. అలాగే సమాచార కమిషన్లో కూడా పనిచేశారు. ఆయన ఇవాళ వేసిన కేసు మీద హైకోర్టు చాలా సీరియస్ అయింది. 50,000 రూపాయల జరిమానా కూడా విధించింది. కేసు వివరాల్లోకి వెళితే ఆయన అడుగుతున్నది ఏంటంటే, ఇటీవల కాలంలో ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. సోషల్ మీడియాలో ఎవరైతే అనుచితమైన కామెంట్లు చేస్తూ పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి ఒక పోసాని కృష్ణమురళి అయితేనేమి, శ్రీరెడ్డి అయితేనేమి ఇప్పటికే కాళ్ళబేరానికి వచ్చారు. ఆర్జీవీ అయితే పోలీసుల కన్ను కప్పి తప్పించుకు తిరుగుతూ ఉన్నాడు. వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, బోరుగడ్డను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఈ బ్యాచ్ని అంతా కూడా అరెస్ట్ చేయకుండా కాపాడాలి అనే ఉద్దేశంతో ఒక పిటిషన్ దాఖలు చేశారు. సో ప్రభుత్వాన్ని అడ్డుకోవాలి, సోషల్ మీడియాలోకి పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఒక ఆదేశాలు ఇవ్వాలి అని చెప్పేసి ఆయన హైకోర్టు మెట్లెక్కారు. దీని మీద హైకోర్టు చాలా సీరియస్ అయింది. సో దీన్ని సీరియస్ అయ్యి ఇలాంటి పిటిషన్లు దురుద్దేశపూర్వకంగా మీరు వేశారని భావిస్తున్నాం, కాబట్టి కోర్టు టైంని మీరు వేస్ట్ చేసినందుకు 50,000 రూపాయల జరిమానా విధిస్తున్నామని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, ఇదొక కుట్రపూరితంగా జరుగుతోంది, ఒకే విషయం మీద పలు చోట్ల కేసులు నమోదవుతున్నాయి, కాబట్టి ఇది కుట్ర కోణాన్ని మీరు గుర్తించి దీన్ని మీద మీరు ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పారు. కోర్టు ఏమందంటే, అసలు సోషల్ మీడియాలో ఒక దురుద్దేశపూర్వకంగా కొన్ని వేల మంది ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు, జుగుప్సాకరంగా మాట్లాడుతూ పోస్టులు పెడుతూ ఒకరికి ప్రయోజనం చేకూర్చడం కోసం ఒక సంఘటితంగా అంటే ఒక సిస్టమైజ్డ్ రీతిలో ఈ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. సో ఇది ప్రధానంగా తప్పు. దీన్ని అడ్డుకోవడం కోసం ప్రభుత్వం ఇవాళ చర్యలు తీసుకుంటుంటే అలా తీసుకోవద్దని మీరు కోరడం అనేది సమంజసంగా లేదు. పైగా ఇప్పటికే ఇదే అంశానికి సంబంధించి పలు తీర్పులు కోర్టు ఇంతకుముందే ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మకు కూడా దీనికి సంబంధించి కోర్టు ఈ మధ్యకాలంలో వ్యాఖ్యానించింది కదా, మేము జోక్యం చేసుకోలేమని చెప్పేసింది. సో అయినప్పటికీ మళ్ళీ అన్నీ తెలిసి కూడా మళ్ళీ కోర్టు సమయాన్ని వృధా చేస్తూ మీరు మళ్ళీ పిటిషన్ దాఖలు చేయడాన్ని తప్పుపడుతున్నాం, ఇది మీది దురుద్దేశపూర్వకంగా మీరు చేస్తున్న చర్యగా దీన్ని భావిస్తున్నామని చెప్పేసి వెంటనే కోర్టు సీరియస్ అయింది. 50,000 రూపాయల జరిమానా విధించింది. ఇది కేవలం పోలా విజయబాబుకి ఇచ్చిన తీర్పు మాత్రమే కాదు, మొత్తం టోటల్గా వైఎస్ఆర్సీపీ నాయకులకు ఇచ్చిన ఒక హెచ్చరిక అని చెప్పేసి మనం అనుకోవాలి. ఇంకెవరైనా కేసు వేస్తే వాళ్ళ మీద కూడా జరిమానా వేస్తారు. ఆ రకమైన సీరియస్నెస్ ఇవాళ కోర్టు చూపించినందుకు కోర్టు ముఖ్యంగా ప్రజల తరపున కోర్టుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే విచ్చలవిడితనం ఎక్కువైపోయింది. ముష్కరుల్లాగా సోషల్ మీడియాలో పడి ప్రజల్ని పీక్కు తింటున్నారు రాబందుల్లాగా. రకరకాల మార్ఫింగ్ ఫోటోలు పెట్టడము, జుగుప్సాకరమైన మాటలు అంటము, సో తల్లి అని లేకుండా చెల్లి అని లేకుండా దుర్మార్గంగా వ్యవహరించడం అనేది ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో కోర్టు ఏదైతే వ్యాఖ్యలు చేసిందో చాలా చాలా కీలకమైన తీర్పుగా దీన్ని భావించాలి. ముఖ్యంగా ప్రజల తరపున ప్రత్యేకంగా కోర్టుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.